2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. కడప ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందన్నారు. గత పాలనలో కడప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. కడప నగరానికి శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. బ్రహ్మం సాగర్ నుంచి పైప్లైన్ ద్వారా కడపకు నీటిని తరలించే భారీ ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. సుమారు 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప నగర ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య తీరుతుందన్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ప్రజలు ఎంతో ఆశలతో ఇక్కడ ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. 800 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 90 MLD నీళ్లు వచ్చే విధంగా కడపకి, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ ప్రాజెక్టును రూపకల్పన జరుగుతూ ఉంది. కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపు 2 దశాబ్దాలుగా